హాయ్ అండి, వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. రాయితీ రుణాలకు భారీగా దరఖాస్తులు. ఎన్నికల కోడ్ అమల్లో లేని 6 ఉమ్మడి జిల్లాల్లో స్వీకరణ. బీసీల నుంచి 55,000 దరఖాస్తులు. ఈడబ్ల్యూఎస్సీ వర్గాల నుంచి 3,497 మంది. జనరిక్ దుకాణాల ఏర్పాటుకు యువత మొగ్గు. బీసీ, ఈడబ్ల్యూఎస్సీ వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పనకు ఉద్దేశించిన రాయితీ రుణాల పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆయా జిల్లాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కంటే 2-3 రెట్లు అధికంగా వచ్చాయి. ఉపాధ్యాయ, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు లేని రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అర్హుల నుంచి ప్రభుత్వం గత నెలాఖరు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఇప్పటి వరకు బీసీల నుంచి 55,100 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్సీ వర్గాలు ఈబీసీ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ నుంచి 3,497 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. జనరిక్ దుకాణాల ఏర్పాటుకు 220 మంది బీఫార్మసీ పూర్తి చేసిన వారు ఈ పథకంలో దరఖాస్తు చేశారు. బీసీలకు రాయితీ రుణాల మంజూరుకు 896 కోట్లు, ఈడబ్ల్యూఎస్సీ వర్గాలకు 384 కోట్ల మేర బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టలేదు. మిగిలిన జిల్లాలో ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాయితీ రుణాల పథకానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉండి 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. బీసీలు, ఈడబ్ల్యూఎస్సీ వర్గాలకు యూనిట్ ఏర్పాటుకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు 3 స్లాబుల్లో రాయితీ రుణాలు మంజూరు చేయనున్నారు. ఇందులో ప్రభుత్వం 50% రాయితీ అందించనుండగా మిగతా మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పించనుంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించారు. రాయితీ రుణాల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 7న తుది గడువుగా ప్రభుత్వం నిర్దేశించగా తాజాగా దాన్ని 12 వరకు పొడిగించింది. తదుపరి అర్హులను గుర్తించేందుకు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.